టైం వాళ్ళకు పోటీ చేసి ధైర్యం లేదు చేయలేదంటున్నారు. కానీ ఈసారి వాళ్ళు మీకు సింగిల్ డిజిట్ అంటున్నారు. వాళ్ళ పోటీ కూడా బీజేపీతోనే మీతో కాదంటున్నారు. సింగిల్ డిజిట్ని ఆయన ఏమైనా అహంకారంతో ఏమైనా మాట్లాడవచ్చు. వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలుసు. ఏదో టీవీ ఛానల్కి ప్రభుత్వ ఒత్తిడితోనో ప్రలోభ పెట్టో ఏదో సర్వే చేయించి ఈ పిచ్చి పిచ్చి సర్వేలు ప్రజలే నమ్మరు. బీహార్లో కూడా సర్వేల సంగతి ప్రజలకి చాలా స్పష్టంగా అయిపోయింది. ఇప్పుడు వస్తున్న సర్వేలు కానీ ప్రకటనలు కానీ వాళ్ళ అంచనాలు కానీ తలకిందలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీకి విల్ హ్యావ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకు ఎమ్మెల్యేలు లేరు. సో మొత్తం ఇప్పుడు వేరే పార్టీలో గెలిచినప్పటికీ కూడా చాలామంది ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అందరూ టీఆర్ఎస్కి పోయినారు. సో క్యాడర్ అంతా మా వైపు వచ్చేసింది, ప్రజలు మాకే ఓటేస్తారంటారు. సహజంగా వాళ్ళకు హోప్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అంటే చెప్పడానికి సిగ్గనిపించడం లేదు వాళ్ళకి. అంటే ఇంకో పార్టీ ప్రజలు గెలిపించిన తర్వాత ఇంకో పార్టీ టికెట్ మీద వీళ్ళు కొనుక్కొనో బెదిరించో పార్టీలో చేర్చుకొని అదో గొప్పతనం అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసింది అధికారంలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో గులాబీ హోర్డింగ్స్, వేరే పార్టీలు గెలిచిన వాళ్ళకి గులాబీ కండువ కప్పడం, అది తప్పితే ఇంకొక పని చేయలేదు వీళ్ళు. గులాబీ హోర్డింగ్ అంటే దానికి నిన్న మంత్రి గారు చెప్పారు, గులాబీ మీరు శ్వేతపత్రం అంటారు కదా, ఆల్రెడీ గులాబీ పత్రం ఇచ్చారు చూసుకోండి, మేము ఏం చేసినామో ఆ గులాబీ పత్రంలో ఉంది చూసుకోండి అన్నారు. అన్ని అబద్ధాలు అందులో. ఫస్ట్లీ అధికార దుర్వినియోగంతో అవినీతితో సంపాదించిన సొమ్ముతో హోర్డింగ్స్, అందులో అన్ని పచ్చి అబద్ధాలు. 5 రూపాయలు అక్కడ హైదరాబాద్ భోజనం పెడుతున్నట. వాటర్ గ్రిడ్ పథకంతో నీళ్ళు వచ్చినట్టే. అసలు వాటర్ గ్రిడ్ పథకంలో ఏం జరిగిందో ఎంత కుంభకోణం అదందరికీ త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది. ఇక 24 గంటలు విద్యుత్ అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన గతంలో కృషి వల్లనే. ఆ హోర్డింగ్స్లో అడుగు తిరుగుతూ చూస్తుంటాను, ఎందులో కూడా ఒక్కటి కూడా నిజం లేదు. హైదరాబాద్లో కొత్త ఎయిర్పోర్ట్ కట్టించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కట్టించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ కట్టించేవారండి కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఒక విశ్వనగరాన్ని చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో ఇంతగానం ఐటీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ రీజియన్ని ఐటీ అండ్ ఏఆర్ఏ చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చేసింది ఏంది? ప్రకటనలు,